చికెన్ అండ్ మష్రూమ్ లజంకి ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, ఇందులో మిన్స్డ్ చికెనే వాడతారు. మిన్స్డ్ మీట్, ఏ మీట్ అయినా వాడచ్చు కానీ మిన్స్డే అనమాట. అంటే ఈ విధంగా కీమా అంటాం కదా, అదే వాడాలి. ఓకే, మిన్స్డ్ చికెన్. అలాగే మష్రూమ్, పాస్తా, ఏదో ఒక పాస్తా వెళ్తుంది. లజంకి అంటే పాస్తా కంపల్సరీ అనమాట. మనం ఇప్పుడు మ్యాక్రోన్ తీసుకున్నాం. అలాగే క్రీమ్, వెల్లుల్లి, ఉల్లి, జీలకర్ర, నిమ్మకాయ, బిర్యానీ ఆకు, పాప్రికా పౌడర్, పెప్పర్ పౌడర్, వెన్న. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ మనకు పాస్తా బ్లాంచ్ అవ్వాలి, అంటే ఉడకాలి. దానికోసం నీళ్ళు పెట్టేసుకుందాం. దానికి టైం పడుతుంది కదా పాస్తా ఉడకడానికి, చల్లనీళ్ళలో. అది కూడా వేడి నీళ్ళు కనుక అయితే 11 మినిట్స్లో పాస్తా ఉడికిపోతుంది. ఇప్పుడు చల్లనీళ్ళు కాబట్టి చల్లనీళ్ళు వేడి అవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది, తర్వాత 11 నిమిషాలు. టైం కన్స్యూమింగ్. ఓకే, అందుకని వాటర్ పెట్టేసుకుందాం. ఫస్ట్ వాటర్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం, పాస్తా ముద్ద కట్టకుండా ఉండడానికి. అలాగే కొద్దిగా సాల్ట్, దెన్ పాస్తా వేద్దాం. దాని పాటికి అది ఉడుకుతూ ఉంటుంది. తదుపరి ఇంకొక పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. ఇందులో బటర్ వేసుకుంటున్నాను. బటర్ కరిగిన తర్వాత చికెన్ వేసుకుందాం, తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటున్నాం. బటర్ వేడైంది. ఇందులోకి బిర్యానీ ఆకు ఇంకా జీలకర్ర వేసాను. చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ కుకింగ్ టైం ఎక్కువ కదా, అందుకని ఫస్ట్ చికెన్ వేసేసుకున్నాను. ఆనియన్ స్మాల్ డైస్, గార్లిక్ వేస్తున్నా, వెల్లుల్లిపాయ, తర్వాత ఉల్లిపాయ. మష్రూమ్ స్లైస్ చేసుకుందాం. ఇదే పెద్ద పని. యూరోపియన్ డిషెస్లో, ఇటాలియన్ స్టైల్ ఉన్న డిషెస్లో అన్నింటిలో కూడా మష్రూమ్ అనేది బాగా యూటిలైజేషన్ ఉంటుంది. అక్కడ బాగా వాడతారు మష్రూమ్ని. ఇందులో కూడా మష్రూమ్ బాగానే వెళ్తుంది. Okay, mushroom to the dish.
దీంట్లో మీట్స్ మనం వాడుతున్నాం కదా చికెను, వాళ్ళు రకరకాల మీట్స్, ఎక్కువ వరకు రెడ్ మీట్స్ వాడతారు. ఉదాహరణకి ల్యామ్ కానీ బీఫ్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. అవి కూడా అంతే, మిన్స్డ్ గ్రౌండెడ్ అంటారు, దాన్ని యూజ్ చేసుకుంటారు. ఈ డిష్ని మీరు గమనిస్తున్నారా? చాలా మంచి ప్రోటీన్ రిచ్ డిష్. చికెన్ ఉంది, లేకపోతే వేరే ఏదైనా ప్రోటీన్ వాడుకుంటాం. దాంతోపాటుగానే మష్రూమ్ కూడా మంచి ప్రోటీన్ తెలుసా? వెజిటబుల్ ప్రోటీన్స్లో మష్రూమ్ మంచి ప్రోటీను. అందులోనూ ఇన్స్టెంట్ ఎనర్జీ గ్రీవర్ అంటారు మష్రూమ్ని, తెలుసా మీకు? ఎవరికైనా వెజిటేరియన్స్ ఉండి కొద్దిగా సిక్ ఉన్నారు, డాక్టర్లు కొద్దిగా ఎనర్జీ ఫుడ్ మీరు తినాలి, లేకపోతే అప్పటికప్పుడు వీక్గా ఉన్నారు, వెంటనే ఎనర్జీ రావడానికి ఏమైనా కావాలంటే మష్రూమ్ రిలేటెడ్ ఫుడ్ తినమంటూ ఉంటారు, మష్రూమ్ రిలేటెడ్ సూప్స్ తాగమంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వెంటనే ఎనర్జీ వస్తుంది, బాడీ కోపప్ అవుతుంది, రికవర్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో ఇది మనం ఆల్రెడీ చికెన్ వాడుతున్నాము, చక్కగా మష్రూమ్ వాడుతున్నాం, దాంతోపాటు కొద్దిగా కార్బ్స్ కోసం పాస్తా కూడా యూస్ చేసుకుంటున్నాం. కాబట్టి దిస్ విల్ బి వెరీ ఇన్స్టెంట్ ఎనర్జీ గివర్, మంచి రికవరీ డిష్ అన్నమాట ఇది. ముక్కలు బాగా మనం మిన్స్ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి ఇట్లా అతుక్కొని ఉండిపోయేలాగా ఉంటాయి. కొద్దిగా టైం ఉన్నప్పుడు వేగించుకునేటప్పుడు అట్లా విడగొట్టుకుంటే సరిపోతుంది. ఎలాగో మనకి ఇప్పుడు పాస్తా ఉడకడానికి ఇంకాస్త టైం ఉంది కదా. అరే ఇది కూడా డ్రైవింగ్ వచ్చింది, పాస్తా ఉడకడానికి కాస్త టైం ఉంది. సో ఆ టైంలో ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. రైట్, నౌ we can strain and add pasta. కొద్దిగా తడి ఉన్నా పర్లేదు, నేను అలాగే పెట్టుకుంటున్నా. కొద్దిపాటి తడితోటి పాస్తా ఇందులో యాడ్ చేసుకుందాం. కొద్దిగా అది ఇక్కడికి వచ్చిన తర్వాత వీటితో పాటు కలిసి ఉడికి ఆ టెంపరేచర్స్ మ్యాచ్ అయినప్పుడు ఒక 1 బాయిల్ అంట అట్లా వచ్చినప్పుడు సూప్ అంతా కూడా చిక్కబడిపోయి దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం గుజ్జుకుంటే చాలు, మనకు నీళ్ళుగా ఉండక్కర్లేదు. ఓకే, నిమ్మరసం, మిరియాల పొడి, పాప్రికా పౌడర్, ఉప్పు. సీజనింగ్ కూడా అయిపోయింది. లాస్ట్లో క్రీమ్ వేసుకుందాం. క్రీమ్ స్టవ్ కూడా కట్టేసా. క్రీమ్ వేసుకొని ఊరికి అట్లా కలబెట్టేసి తీసేసుకుంటాం. డన్, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.